అని శక్తులు ఏం చేస్తాయో, అవి ఏ రకంగా మిమ్మల్ని కృంగతీస్తాయో, వాటి వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు జరుగుతాయో, అసలు ఈ ఇబ్బందులన్నింటికీ కూడా కారణం ఎవరు అనేది నీకు తెలియకపోవచ్చు. ఎందుకు అంటే ఆ శక్తి కంటికి కనిపించదు కాబట్టి. కానీ ఇక్కడ నేను చెప్పింది కంటికి కనిపించే శక్తి నిన్ను వెంటాడి వెంటాడి వేధిస్తుంది. అది కూడా ఒక స్త్రీ రూపంలో అని చెప్పాను. అంటే ఆ స్త్రీ ఎవరు బాబా అని చెప్పి నీకు డౌట్ వచ్చింది. అయితే ఆ స్త్రీ ఎవరు అనేది నేను నీకు ఇప్పుడు వివరించి చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకో. నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను పడ్డావు, ఎన్నో బాధలని అనుభవించావు. నీ యొక్క జీవితం నీకు నచ్చిన విధం కంటే కూడా ఎదుటి వారికి నచ్చే విధంగా నీ జీవితాన్ని వారి అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉన్నావు.